మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళ వయసుని స్థాయిని బేస్ చేసుకుని మనం మన ఎదుటి వ్యక్తిని 3 రకాలుగా పిలుస్తాం హిందీలో. అవేంటి అంటే చూడండి, తూ అంటాం. తూ. ఓకే, తూ. తూ అంటే అర్థం ఏంటంటే నువ్వు అని అర్థం అనమాట. చనువు ఉన్న వాళ్ళు, మనకంటే చిన్నవాళ్ళే అవసరం లేదు, మనం చనువు ఉన్న వాళ్ళు కూడా, చనువు ఉన్న వాళ్ళని కూడా మనం ఈ విధంగా తూ అని పిలవచ్చు. కానీ ఇది అంత మర్యాదగా పిలిచేది ఏం కాదనమాట. అందు గురించి మ్యాథ్స్ దీన్ని అవాయిడ్ చేయడం బెటర్. తూ అనేదాన్ని అవాయిడ్ చేయడం బెటర్. ఓకేనా? మరి కొంత మర్యాదగా మనం చెప్పాలనుకున్నప్పుడు, కొంత మర్యాదగా నువ్వు అని పిలవాలనుకున్నప్పుడు, నువ్వు అని కానీ మీరు అని కానీ పిలవాలనుకున్నప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? తుమ్ అని చెప్పొచ్చు అనమాట. తుమ్ అంటే అర్థం ఏంటి? నువ్వు అని. ఇది కూడా నువ్వు అని అర్థం వస్తుంది, కానీ ఆ తూ అనే అంత చనువు కాదనమాట. ఇది చనువు కానీ చిన్నగా చూడడం కానీ కాదనమాట. ఇది కొంత పర్లేదు, ఇది కొంత మర్యాద ఇచ్చినట్టే. నువ్వు అని కానీ, లేదా మనకంటే చిన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటే మీరు అని కానీ మనం చెప్పొచ్చు. మీరు అని కానీ మనం ఇక్కడ ఓకేనా? మరి మనకంటే పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళని మనం ఓకే ఆప్ ఓకే ఆప్ అంటాం అనమాట. ఆప్ అంటే అర్థం ఏంటి? తమరు లేదా మీరు పెద్దవాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నాం. తమరు బయట ఉన్నారు, తమరు లోపల ఉన్నారు, తమరు క్రింద ఉన్నారు, తమరు పైన ఉన్నారు, ఇలా తమరు ఇంట్లో ఉన్నారు, ఇలా తమరు అని చెప్పినప్పుడు ఇప్పుడు కూడా ఓకే ఎలా అయితే నేను అన్నప్పుడు ఉన్నాను అని చెప్తున్నామో తెలుగులో, మరి తమరు అన్నప్పుడు ఏం యూజ్ చేస్తున్నామండి అంటే ఉన్నారు అనేది యూజ్ చేస్తున్నాం కదా. ఏంటిది? ఉన్నారు, తమరు ఉన్నారు. మరి ఉన్నారుని ఏమంటారు హిందీలో అది తెలుసుకోవాలి. ఈ ఉన్నారు అని చెప్పడానికి ఏమంటారంటే ఓకే హై అంటారనమాట. హై ముక్కుతో పలకాలి దీన్ని. హై రాసి దానిపైన డాట్ పెడతాం. హై అని పలుకుతాం. హై అంటే ఉన్నారు. ఆప్ కృష్ణ హై, తమరు కృష్ణ అయి ఉన్నారు, తమరు కృష్ణ. ఆప్ టీచర్ హై, తమరు టీచర్. ఆప్ బాహర్ హై, తమరు బయట ఉన్నారు. ఆప్ అందర్ హై, తమరు లోపల ఉన్నారు. ఆప్ ఘర్ మే హై, తమరు ఇంట్లో ఉన్నారు. ఆప్ ఊపర్ హై, తమరు పైన ఉన్నారు. ఆప్ నీచే హై, తమరు క్రింద ఉన్నారు. ఇలా ఉన్నారు అని చెప్పడానికి హై యూజ్ చేస్తాం, తమరు అని చెప్పడానికి ఆప్ యూజ్ చేస్తాం. మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. అంటే